హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఇన్వెస్ట్ అయితే చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అప్లై ప్రాసెస్, నోటిఫికేషన్ సంబంధించి అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో ఇక్కడ అబౌట్ అస్ కనుక చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి లైఫ్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ఇండియాస్ లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆఫరింగ్ ఏ వైడ్ రేంజ్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2000లో దీన్ని ఎస్టాబ్లిష్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇట్స్ ప్రొవైడ్ టర్మ్స్ అండ్ ప్లాన్స్, సేవింగ్ ప్లాన్స్, రిటైర్మెంట్ సొల్యూషన్స్ అన్నీ అండ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి లైఫ్ ఫోకసెస్ ఆన్ కస్టమర్ సెంట్రిక్ సర్వీసెస్ అండ్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ టు మీట్ డివర్స్ ఫినాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ వీడియో వచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే 10th 12th అండ్ అలాగే ఎనీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే అవర్ బెనిఫిట్స్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది అండ్ అలాగే ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మీరు ఇక్కడ ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఉంటుంది. మేక్ అండ్ ఇంపాక్ట్, గెట్ స్కిల్డ్ అండ్ గ్రూమ్, రివార్డ్స్ అండ్ రికగ్నిషన్, ట్రైనింగ్, ప్రొఫెషనల్ గైడెన్స్, సర్వీస్ సపోర్ట్. సో ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హూ కెన్ జాయిన్ అస్ కనుక చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ అలాగే హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్ అండ్ అలాగే శాలరీస్ అంటే ఎంప్లాయిడ్ ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్, ప్రొఫెషనల్స్. సో ఇలా అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ లింక్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేసి ఒక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూడొచ్చు, క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే సో ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది అనమాట. క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్, జాయిన్ అస్ అని యువర్ నేమ్ అండ్ అలాగే మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి. సో ఈమెయిల్ అడ్రస్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో అంతకు ముందు ఇక్కడ ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో చెక్ చేద్దాము. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసి ఎర్న్ కమిషన్ అండ్ ఇన్సెంటివ్స్ వైల్ యూ ఎక్స్పాండ్ యువర్ రీచ్ అండ్ గ్రో యువర్ బిజినెస్ అని. సో మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్లో సో మీరు కమిషన్ అన్నీ కూడా ఎర్న్ అయితే చేసుకోవచ్చు, ఇన్సెంటివ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అయితే చూస్ వేర్ యూ టు వర్క్, వెన్ టు వర్క్ ఫ్రమ్ యువర్ హోమ్ ఆర్ ఆఫీస్ అట్ యువర్ పీస్ యాజ్ పర్ యువర్ స్కెడ్యూల్ అనమాట. సో మీరు ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు, మీరే చూస్ చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేస్తారా లేకపోతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో చేస్తారా, సో అది వచ్చేసి మీ యొక్క చాయిస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్నోవేటివ్ టెక్నాలజీ అనమాట. అవర్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డిజిటల్ టూల్స్ will help you reach your customers anywhere, schedule appointment, discuss opportunities and track your commissions instantly. Next is make an impact. Great opportunity to make a huge difference lives on other by helping them choose the right financial products to save and secure their future అనమాట. గెట్ స్కిల్డ్ అండ్ అలాగే గ్రూమ్డ్ కనుక చూసుకున్నట్టయితే we make you financially ready and groom you achieve growth and success అనమాట. రివార్డ్స్ వచ్చేసి we recognize performance అండ్ అలాగే రివార్డ్ సక్సెస్ థాట్ అవార్డ్ ఇన్సెంటివ్స్ అండ్ అలాగే వేరియస్ ప్రోగ్రామ్ హెల్డ్ నేషనల్లీ అండ్ అలాగే ఇంటర్నేషనల్లీ అనమాట. ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అవర్ స్కిల్ ట్రైనర్స్ టీచ్ యూ ద A to Z ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అండ్ అలాగే ప్రాసెసెస్ అండ్ అలాగే అసిస్ట్ యూ ఇన్ మేనేజింగ్ యువర్ బిజినెస్ కాల్స్ అండ్ అలాగే మీటింగ్స్ అనమాట. సో మీరు వచ్చేసి ఇన్సూరెన్స్ పరంగా అండ్ అలాగే ప్రోడక్ట్స్ పరంగా, ప్రాసెస్ పరంగా అన్నీ కూడా
మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ని ఎలా మేనేజ్ చేయాలి, కాల్స్ని అండ్ అలాగే మీటింగ్స్ని ఎలా మేనేజ్ చేయాలనేది అన్నీ కూడా మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ గైడెన్స్ వచ్చేసి యూ విల్ బీ అసైన్డ్ ఏ డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఫర్దర్ యూ విల్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ ఏ వెల్ డిజైన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ విత్ రిలవెంట్ ట్రైనింగ్ టు మీట్ యువర్ గోల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు సర్వీస్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు కనుక చూసుకున్నట్టయితే, హూ కెన్ జాయిన్ అస్ కనుక చూసుకున్నట్టయితే, ఫినాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్, శాలరైజ్డ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ అండ్ అలాగే ప్రొఫెషనల్స్. సో ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అప్లై చేసుకోవడానికి స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. స్టెప్ 1, స్టెప్ 2 మీరు ముందుగా అప్లికేషన్ని ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. స్టెప్ 2 వచ్చేసి సబ్మిట్ డాక్యుమెంట్స్. మీ యొక్క డాక్యుమెంట్స్ని సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు అడిగిన ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ ప్రూఫ్ అండ్ అలాగే పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్ అండ్ అలాగే క్యాన్సిల్ చెక్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, స్కిప్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 4 వచ్చేసి అపాయింట్మెంట్ అనమాట. సో యూ విల్ నో రిసీవ్ అన్ అపాయింట్మెంట్ లెటర్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ విల్ ఆథరైజ్డ్ టు సేల్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనమాట. నెక్స్ట్ సో ఇక్కడ ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. మీరు మంత్లీ 30,000 వరకు శాలరీ అయితే మనీ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లై నో బటన్ మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడొచ్చు, అప్లై నో బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుందన్నమాట. మీ యొక్క ఫుల్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ ఎలా వస్తుందో నేను చూపిస్తాను. సో చూడొచ్చు, ఆ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుందన్నమాట. డేట్ ఆఫ్ బర్త్, మెరిటల్ స్టేటస్ అండ్ అలాగే జెండరు, క్వాలిఫికేషను, ఆక్యుపేషను, యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కము అండ్ అలాగే సో ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫిల్ చేసి తర్వాత మీకు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సబ్మిట్ ఆప్షన్ మీద సో చూపిస్తాను. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే మ్యారేజ్, మీరు సింగిలా మ్యారీడ్ అయితే మ్యారీడ్ ఇవ్వండి. జెండర్ వచ్చేసి ఫీమేల్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు అండర్ గ్రాడ్యుయేట్సా లేకపోతే గ్రాడ్యుయేట్సా, పోస్ట్ గ్రాడ్యుయేట్సా, ప్రొఫెషనల్సా, సో దాని మీద క్లిక్ చేయండి. ఆక్యుపేషన్ వచ్చేసి సర్వీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, రిటైర్డ్, హౌస్ వైఫ్, సో మీరు ఏదైతే అది దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ వచ్చేసి 3 lakhs అని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం అంతే అండి. సో నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుందన్నమాట. మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్గా వాళ్ళకు సెండ్ అయితే అయిపోతుందన్నమాట. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరు కరెక్ట్ మెయిల్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయండి వాళ్ళకు. నెక్స్ట్ వచ్చేసి సో చూడొచ్చు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్, అవర్ టీమ్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ షార్ట్లీ అనమాట. సో త్వరగా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.